హాయ్ హలో నమస్తే. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మరి ఒక మంచి వార్త నిన్నటి నుంచి వింటున్నాం. ఏమంటే మరి ఉద్యోగుల బకాయిల కింద 6,200 కోట్లు రిలీజ్ చేస్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పారు. మరి అవి ఎంతమందికి ఎలా వేస్తారో మనకు తెలియదు, కానీ మరి ఇది ఒక మంచి పరిమాణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఉద్యోగి అనేవాడు నలిగిపోయాడు అనమాట. ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళింది. అలాంటి సిచ్యువేషన్ నుంచి మరి ఈరోజు మొన్న ఒక 1,000 కోట్లు రిలీజ్ చేశారు. మరి ఈరోజు మరి 6,200 కోట్లు రిలీజ్ చేస్తామని అంటున్నారు. మరి అందులో ఎవరెవరికి వస్తాయంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం ఈ ఓపీఎస్ వాళ్ళకి వేయకుండా సిపిఎస్ వాళ్ళకి కూడా, అంటే 2004 తర్వాత ఉద్యోగాలు చేరిన వాళ్ళకి కూడా వాళ్ళకి రావాల్సిన సిపిఎస్ బకాయిలు, ఏపీజేఎల్ఐ లోన్లు, తర్వాత పిఆర్సీ ఏరియర్లు ఇవన్నీ కొంచెం సమంగా పాటించి ఆ అమౌంట్ని అవసరమైతే డివైడ్ చేసి ఓపీఎస్ వాళ్ళకి కొంత, సిపిఎస్ వాళ్ళకి కొంత ఇస్తే అందరూ కూడా రేపు ఉగాది పండుగ, రంజాన్ పండుగ, అన్ని పండుగలు అందరూ కూడా సన్మానంగా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలానే మరి ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ గురించి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అంటాడు, ఆయన మందాకృష్ణ మాదిగ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మోడీ గారు అని అన్నాడు. ఇక్కడ ఎవరిని కూడా అన్యాయం చేసింది ఎవరైతే కాదు. కాకపోతే ఏంటంటే ఎస్సీల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా మీరు గమనించినప్పుడు మాదిగ సోదరులు, మాల సోదరులు కూడా ఇద్దరు ఒకరికొకళ్ళు కలిసిమెలిసే ఉంటారు. పల్లెలు కూడా రెండు పక్కనే ఉంటాయి. వాళ్ళ మేము బాబాయ్, మా అన్నయ్య అని పిలుచుకుంటారు. వాళ్ళ వరుసలతోనే పిలుచుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కొంచెం మంది ఒకళ్ళు ఎత్తిపొడుచుకోవడం జరిగింది. సరే, ఏది ఏమైనా కూడా మరి చట్టం న్యాయం అనేది ప్రకారం దాని ప్రకారం వెళ్ళాలి. కాబట్టి మరి మరి మన కొంతమంది మిత్రులు అన్నట్టుగా మరి తెలంగాణలో వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఉన్నప్పుడు రిజర్వేషన్లు కూడా చాలా తేడా ఉంది. కానీ ఇక్కడ వచ్చేలేకే రిజర్వేషన్ పెద్ద తేడా లేదు. అలా కాకుండా మరి జిల్లా కేంద్రంగా మరి 2026లో జనాభా లెక్కల ప్రకారం అంటున్నారు. మరి ఆ జనాభా లెక్కలు వచ్చేది ఎప్పుడు ఇవన్నీ కాకుండా ఇప్పటి నుంచే 2011 నుంచి జనాభా లెక్కల ప్రకారం జిల్లా కేంద్రంగా వర్గీకరిస్తే అందరికీ సమన్వయం జరుగుతుందని, అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి కోరిక కూడా నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. అది చేస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారండి. మీరు కూడా అలానే ఇంకో అంశం ఏంటంటే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే కొంచెం కాల్ మనీ బ్యాచ్ని కూడా కొంచెం కంట్రోల్లో పెట్టండి. వాళ్ళు కొంచెం ఓవర్గా వెళ్ళిపోతుంది పరిస్థితి. ఏంటంటే మాకు వాళ్ళు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, మా వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఆడున్నారని. ఇంకొకటి ఏంటంటే మనకి కొంతమంది ఏదైతే చట్టపరంగా చేయకూడదో అవి చేస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజు పోలీస్ స్టేషన్లో ఉన్నాయంటే ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళాలి. కానీ సెటిల్మెంట్లు, ఈ సివిల్ కేసులు, మా గుంటూరులో అయితే సివిల్ కేసులు పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, దగ్గర కూడా రానట్లా. మరి కొన్ని రూరల్ పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీలు చేస్తున్నారు. దాన్ని దయచేసి ఈ పైన పోలీస్ అధికారులు దీని మీద మీరు దృష్టి సారించి ఆ సివిల్ పంచాయతీలు చేసేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మరి కొన్ని అంశాలు అంటే మనకి ఈరోజు పేపర్లో వచ్చిన అంశాల్లో మరి నిన్న చూస్తే మరి ఎలాన్ మాస్క్ అని ఆయన మరి ప్రపంచం నాసా చేయలేని దాన్ని కూడా ఆయన చేసి మరి అంతరిక్షంలో ఉన్నటువంటి 9 నెలలు ఉన్న మన దేశానికి సంబంధించిన వారసత్వం కలిగినటువంటి సునీత విలియమ్స్ గారిని మరి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అందుకు హ్యాట్స్ ఆఫ్ ఎలాన్ మాస్క్ గారు. అలానే మరి ఇందాక నేను ఒక న్యూస్ చదివాను. మన ఆంధ్ర యూనివర్సిటీలో ఒక కుర్రోడు మరి హ్యూమన్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ చదువుకున్న అతనికి పోలాండ్లో కొన్ని కోట్ల రూపాయల పారితోషికంతో ఉద్యోగం వచ్చిందంట. మరి ఇలాంటి వార్తలు చదువుకున్నప్పుడు మనకి సబ్జెక్టులో మనకి నిపుణతలు ఉండాలి, కానీ మనం ఎక్కడైనా ఏ సబ్జెక్టులో అయినా కూడా మనం సాధించగలుగుతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఫైనల్గా ఈరోజు ఉన్న వార్త నిన్నటి నుంచి చాలా సంతోషంగా. మరి ఎవరి అకౌంట్లో ఎంత డబ్బులు పడుతుందో తెలియదు, కానీ కొంచెం సంతోషకరమైన వార్తే. దయచేసి ఆఫీషియల్స్ నా విన్నపాన్ని మన్నించి
ఈ అమౌంట్ మొత్తాన్ని ఒకళ్ళకే వేయకుండా అంటే జీపీఎస్ల కింద అందరికీ పిఎఫ్ లోన్లు పెట్టుకున్న వాళ్ళందరికీ ఒకళ్ళకే వేయకుండా సిపిఎస్కి సంబంధించిన 2004 తర్వాత ఉద్యోగాలు చేరిన వాళ్ళకి కూడా ఆ సిపిఎస్ బకాయిలు 2018 నుంచి రావాలండి. సిపిఎస్ బకాయిలు, తర్వాత డి పిఆర్సీ బకాయిలు, తర్వాత ఏపీజీఎల్ఐ బకాయిలు ఇవాళ కొన్ని ఉన్నాయి. అందుకని మొత్తం ఒకటి కాకుండా అందరికి కూడా ఇప్పుడు సపోజ్ 100 మంది ఆకలితో ఉన్నప్పుడు కనీసం ఒక అందులో 20% కనీసం 60% ఓపీఎస్ వాళ్ళు ఉంటే 40% సిపిఎస్ వాళ్ళు ఉన్నారు. ఈ ఓపీఎస్ వాళ్ళకే మొత్తం పెట్టకుండా సిపిఎస్ వాళ్ళకి కూడా కొంత అమౌంట్ ఏదో విధంగా మీరు ఇస్తే వాళ్ళు బకాయిలు ఇస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారని నేను గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాను. 2019లో మేము చేసిన తప్పు అదే 2019లో మన బాబు గారు వచ్చి నడితే మరి చక్కగా బాబు గారు ఇప్పటికి రాష్ట్రం ఎంతో సర్వతోముఖాభివృద్ధి చెందేదని నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా మరి ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది బాబు గారి నాయకత్వంలో. మరి ఇప్పుడు రాష్ట్రం అన్ని విధాల మరి అభివృద్ధి చెందుతుంది. అంతకుముందు మరి నెల నెల డబ్బులు ఏడకడపోతే ఎత్తేనే వెళ్ళిపోయేది. మరి డబ్బులన్నీ ఎడిపోయి ఎవరికి అర్థం కాదు. మరి ఇప్పుడు ఎలాంటి ఇది కాకుండా మరి 6,000 కోట్లు ఒకేసారి బకాయిలు కింద చెందుతున్నానికి అంత ధైర్యశాలి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉద్యోగుల తరఫున. అలానే నా విన్నపాన్ని మన్నించి ఈ 2003 తర్వాత చేరినటువంటి మీరు ఆ రోజు ఆ తిరుమలలో బాంబు క్లైమర్మన్ పేలిన తర్వాత మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు సార్. ఆ నోటిఫికేషన్తో మేము బయటపడ్డాం. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్లు ఇవన్నీ రాజకీయాలు వీటన్నిటితో మేము మళ్ళీ ఇబ్బంది పడ్డాం. 2003లో డిఎస్సి పెడితే మేము 2005 నవంబర్ 14 అంటే 2 సంవత్సరాలు మాకు పోయింది సర్వీసు. అలానే మరి ఇప్పుడు మా పెన్షన్ కూడా పోయింది సార్. దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 57 దాని ప్రకారం మా అందరికి కూడా 2003 డిఎస్సి వాళ్ళకి అలానే పోలీసులకి అలానే వీళ్ళందరికీ కూడా ఓపీఎస్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అలానే ఇంకో విషయం ఏంటంటే ఆయన పాత ఐపీఎస్లకు ఐఏఎస్లకు ముగ్గురికి ఓపీఎస్ ఇచ్చిపోయాడు, మార్గం చూపించాడు. కాబట్టి దయచేసి మీరు మా ఏళ్ళ ఈ బ్యాచ్ అందరికి కూడా 2003 తర్వాత జాబ్ అందరికీ ఓపీఎస్ ఇస్తే మేమందరం కూడా మీకు జీవితకాలం రుణపడి ఉంటాం సార్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇంకా 3 తరాలు మీరే సీఎం అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే వ్యక్తి పార్టీ ఈ కాదు మనకు కావాల్సింది, కులం ఈ కాదు. వ్యక్తి దార్శనికుడు కూడా కాదా, వ్యక్తి రాంగ్ సైడ్ దార్శనికత్వం. మీరు అంటూ ఉంటారు విజన్ 2020 అంటారు, అలాగే విజన్ ఇప్పుడు 46 అంటున్నారు. అది ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మీరు ఒక సోషల్ స్టూడెంట్ అయినా కూడా మిమ్మల్ని ప్రపంచం అంతా కూడా బిల్ గేట్స్ లాంటి వ్యక్తి కూడా మీ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారంటే అది మీ యొక్క గొప్పతనం సార్. అలానే ఇప్పుడు మీ తనయుడు లోకేష్ గారు కూడా మంచిగా ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డా ఇప్పుడు అన్ని రంగాల్లో మంచి నిపుణత ప్రదర్శిస్తున్నాడు సార్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మరి సార్ గారు మరి హై స్కూల్ ప్లస్ వాళ్ళని తీసుకెళ్ళి ఫస్ట్ డిమాలిష్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మా యొక్క విన్నపాన్ని మన్నించి హై స్కూల్ ప్లస్ వాళ్ళని కూడా కొనసాగిస్తానని అన్నారు. దాని మాట నిలబెట్టుకొని ఒక 2 మాకు కూడా 2 ఇయర్స్ అవకాశం ఏంటి సార్ ఇస్తే హై స్కూల్ ప్లస్లో కూడా నిరుపేదలైనటువంటి బాలికలకి చక్కగా పెళ్లిళ్ళు చేసుకోకుండా బాల్య వివాహాలు చేసుకోకుండా వాళ్ళు త్వరగా ఏదో దానిలో సెటిల్ అయ్యేదానికి ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడింది. కాబట్టి నా విన్నపాన్ని మన్నించి హై స్కూల్ ప్లస్ని కొనసాగిస్తూ అవసరమైతే దానికి పేరు మార్చండి సార్. జిల్లా పరిషత్ హై స్కూల్ కాలేజ్ అని పెట్టండి, ఇంటర్ కూడా బాగుంటుంది. అది చేసి మా కోరికలన్నీ మన్నించి మీరు ఆయుష్ పొందుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల దేవతలు మరి అందరూ యొక్క ఆశీస్సులు మీరే పొందుకొని మంచిగా ఇంకా 3 సార్లు కాదు సార్, అవసరమైతే ఇంకా 4 సార్లైనా ఒక ఒరిస్సా సీఎం లాగా ఉండాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సివిల్ పంచాయతీలు చేసే వాళ్ళ మీద అలానే ఈ కాల్బానీ బ్యాచ్ మీద కూడా మీరు కన్నేసి ఉండాలని కోరుకుంటూ మనుషుల జీవితాలు నిలబెట్టాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.